3 ప్రాంతాలకు సంబంధించిన ఈ కోణాలు మళ్ళీ తీసుకొస్తున్నారేమో అని ఒక సందేహం మటుకు తప్పకుండా కలుగుతుంది. దీన్ని తెలుగుదేశం మరి ఎలాంటిది ఇస్తుందా? నీటి ప్రాజెక్టుల విషయంలో ఆ సమస్య వచ్చింది. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ప్రైవేట్ రంగంలో కడతామని చెప్తున్నారు ఎవరు? చంద్రబాబు నాయుడు. ప్రైవేట్ ప్రాజెక్టులు ఇంతవరకు దేశంలో లేవు. అసలు ఆయన పీపీ అని ఒక 4 పీలు పెట్టాడు. పిప్పి అనే ఎవరో సరదాగా చిన్నపిల్లలు పిప్పి అన్నట్టుగా ఉందని. సో ఇది పిచ్చివాళ్ళ పందెంలాగా తయారైందని ఇంకా కొన్ని అలాంటి మాటలు కూడా వింటున్నాం. మరి ఏం జరుగుతుందో తెలియదు వర్మ. కానీ ఒక ఆలోచనకైతే దారితీస్తుంది. ఏకపక్షంగా లేవని చెప్పక తప్పదు మనం. ఈ ఫలితాలు ఇంత తొందరగా ఇమీడియట్గా ఎన్నికలు జరగగానే వచ్చిన వాటిలో ఇంత తేడాగా రావటం మటుకు ఆశ్చర్యం. అలాగే గెలిచిన ఆయన శ్రీనివాసులు కూడా మరి ఇప్పుడు ఎటువైపు ఉంటారో ఆయనేం మాట్లాడలేదు ఇంతవరకు. అది కూడా మనం చూడాలి. నేను టీడీపీకి అనుకూలం అని కానీ లేకపోతే కూటమికి అనుకూలంగా అని కానీ ఆయన ఏం చెప్పలేదు. మనం అది చూడాలి. సార్ ఏంటి డిఐజీ సునీల్ కుమార్కు ప్రకాశం జిల్లా తెలంగాణలో కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు చూస్తే తెలంగాణలో కూడా బీజేపీ సభ్యులు గెలవటం మనం చూస్తాం. ఒకటేమో కరీంనగర్, నిజామాబాదు ఆ ఉపాధ్యాయ నియోజకవర్గంలో. అదే నల్గొండకు వచ్చేసరికి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న నర్సిరెడ్డి యూటీఎఫ్ ఆయన ఓడిపోయారు. అయితే చివరి వరకు ఆయన ఉన్నారు. ఇక చివరికి ఆయన ఎలిమినేషన్ తర్వాతే ఈయన గెలిచినట్టుగా ప్రకటించారు తగినని రాకపోవడం వల్ల. కానీ అదే సమయంలో బీజేపీ ఇక్కడ రాలేదు, అక్కడ వచ్చింది. పట్టభద్రుల నియోజకవర్గం ఇంకా తేలలేదు, కానీ బహుశా అక్కడ కూడా ఆధిక్యతలో ఉన్నారేమో అంటున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ గెలిచినటువంటి కొమరయ్య అనే ఆయన మల్కాజ్గిరి స్థానానికి పోటీ చేయాలని గట్టిగా పట్టుపట్టాడు. అది ఈటెల రాజేందర్కి వచ్చింది. ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత ఇది ఈటెల రాజేందర్ ఘనత లేకపోతే బండి సంజయ్ ఘనత అని బీజేపీలో మీడియాలో కూడా 2 రకాల కథనాలు వస్తున్నాయి. కానీ బీజేపీ వాళ్ళు మటుకు కొంచెం ఉత్సాహంగా ఉన్నారు. ఒకటి, ఇక్కడ కూడా బీఆర్ఎస్ పోటీ చేయలేదు. మీరు రాజకీయ సమీకరణలు కూడా గుర్తించాలి. బీఆర్ఎస్ పోటీ చేయలేదంటే వాళ్ళ ఓట్లు ఎవరికి వేసి ఉండాలి? ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్కి వేయరు. ఖచ్చితంగా వాళ్ళకున్న 1000 ఓట్లు బీజేపీకి వెళ్ళి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా వాళ్ళేమీ గెలిపించుకోలేకపోయారు. తీన్మార్ మల్లన్న కొంత ఏదో చేస్తారనుకున్నారు, అది కూడా ఆయన అనుకున్నట్టుగా కూడా వచ్చినట్టుగా లేదు. అందువల్ల ఈ ఫలితాలు బీజేపీకి సంతోషం కలిగించేవిగా ఉన్నాయి అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంకా దీంట్లో ఎవరి పాత్ర ఏంటి, ఇంకా కొంచెం పూర్తి ఫలితాలు రాలేదు కాబట్టి మనం దీని మీద తర్వాత వివరంగా మాట్లాడవచ్చు. సార్ ఏంటి పోసానికి అండగా ఉంటాం మాజీ మంత్రి